హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? హెల్దీ హౌస్ వైఫ్ ఛానల్కి స్వాగతం అండి. నేనండి మీ రజనీని మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చూపిస్తుంది పాల మీద కాకుండా పెరుగు మీద తీసిన మేగడతో నేనేమో వెన్న ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. నా దగ్గర ఇప్పుడు వెన్న అనేది స్టోరేజ్ ఉంచుకుంటానండి, ఇంట్లోనే చేసుకుంటాను, ఎప్పుడు కొన్న బయట. నేను ఎలాగో లీటర్ పాలు వేసుకుంటాను, అంటే రెడ్ పాలు ప్యాకెట్ ఉంటుంది కదండి, విశాఖ డైరీ, అదే నేను వేసుకుంటాను ఎవ్రీడే. దాన్నే నేను ఇలాగా పాల మీద మేగడ వేరేగా స్టోరేజ్ చేస్తాను, పెరుగు మీద మేగడ వేరేగా స్టోర్ చేస్తాను. మీకు ఇప్పుడు చూపిస్తుంది పెరుగు మీద మేగడండి. ఇది దేనికంటే వెన్నకనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెంగా వెన్న తీసి నేను నెయ్యి ప్రిపేర్ చేసుకుని పక్కన ఉంచుకుంటానండి. ఆ వెన్న మజ్జిగ కూడా నేను సీసాలు వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. చాలా బాగుంటుంది వెన్న మజ్జిగ. అది ఫ్రెండ్స్ అయితే నేను ఎలాగ చేసుకుంటున్నాను అనమాట, మీకు కూడా చూపిద్దామని. నా ఛానల్లో ఆల్రెడీ పాల మేగడ్ని ఎలా స్టోరేజ్ చేసుకోవచ్చు అన్నది నేను ఒక వీడియో తీసాను ఫ్రెండ్స్. మీరు ఎవరైనా చూడకపోతే దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఎక్కువ శాతం మనం ఆయిల్ వేసేస్తాం కదా, ఏ ఆయిల్ అయినా సరే మనం వేయక ముందు 0 కొలెస్ట్రాల్, కానీ బాడీలోకి వెళ్ళిన తర్వాత అది కొలెస్ట్రాల్ కింద మారిపోద్దండి. అందుకని పాల మీద మేగడే బెస్ట్ ఆప్షన్ అనమాట, హెల్దీ ఆయిల్. కాకపోతే కొంచెం అడుగు పడుతూ ఉంటుంది, అది మనం చూసుకోవాలి. అందుకే నాన్ స్టిక్లో వాడితే బాగుంటుంది, కానీ నాన్ స్టిక్ ప్యాన్స్ అనేది ఇప్పుడు మనం మానేసాం కదా. అందుకని నేను ఏం చేస్తానంటే నార్మల్ ఆయిల్తో పాటు ఇది ఎక్కువ వేసుకుంటాను అనమాట, పాల మేగడ. అలాంటప్పుడు అది అంతగా అడుగు పట్టట్లేదు. మరి చెయ్యాలి కదండి, హెల్త్ కోసం తప్పదు. మీకు నేను కొన్ని బాక్సులు చూపిస్తున్నాను, చూడండి. మీకు చూపిస్తున్న 2 వైట్ బాక్సెస్ అది వెన్న అండి. ఆ పక్కన చిన్న బాక్స్ ఉంది కదా, అది కూడా వెన్న ఫ్రెండ్స్. ఇవి నేను ఎలా పెట్టుకున్నానది మీకు చూపించాను. అంటే స్టీల్ ప్లేట్లో ఫస్ట్ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. ఆ తర్వాత దాన్ని కట్ చేసి ఇలా నేను స్టోరేజ్ చేసుకుంటాను అనమాట. అయితే మీకు అవతల వైపు 2 చూపిస్తున్నాను కదా, 2 కూడా పాల మీద మేగడండి. మీరు అసలు అంటే పోల్చుకోలేరనమాట, ఏది వెన్న ఏది మేగడ అని. ఇదిగోండి మీకు చూపిస్తున్నారు, చూసారా, రెడ్ కలర్ బాక్స్, అది పాల మీద మేగడ నేను స్టోరేజ్ చేసుకుంటాను అనమాట ఆ బాక్స్లో. అలాగే ఇప్పుడు చూపిస్తున్న బాక్స్లోనే ఇది నేను పెరుగు తోడుచుకు పెట్టుకున్నాక, ఇది పెరుగు మేగడండి. ఇది నేను వెన్నకి, ఆ వెన్న నాకు కావాల్సినప్పుడు నేను నెయ్యి చేసుకుంటాను అనమాట. దానికోసం నేను ఇందులో స్టోరేజ్ చేసుకుంటాను వేరేగా. అంటే వెన్నకి నెయ్యికి పెరుగు మీద మేగడ యూజ్ చేస్తాను. కుకింగ్ ఆయిల్ కిందేమో పాల మీద మేగడ యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే నేనైతే ఎలా స్టోరేజ్ చేసుకుంటాను అన్నదే నేను మీకు చూపిస్తున్నాను అనమాట. కుక్కర్ మీద ఏంటి అలా పెట్టింది అనుకుంటున్నారా? మీకు చూపిస్తాను రండి. ఇది కేజీ చికెన్ ఫ్రెండ్స్. కిందన 1.5 లీటర్ వాటర్ వేసి దానిపైన మనకి జల్లెడ్ ప్లేట్స్ ఉంటాయి కదా, లోతుగా ఉన్నవి, ఏవైనా పర్వాలేదు, అలాంటిది పైన పెట్టి మనం చికెన్కి ఉప్పు, కొంచెం పసుపు, చిన్న కారం, కింద చూడండి. ఎప్పుడైతే ఇలా పైన పెట్టి కుక్ చేసుకున్నామో పైన చికెన్ కుక్ అవుతుంటుంది. ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా కింద ఉన్న వాటర్కి మిక్స్ అవుతుంది అనమాట. ఈ వాటర్ దేనికంటే నేను బిర్యానీ వండుతాను, బిర్యానీలో ఈ వాటర్ వేసుకుంటానండి. బిర్యానీకి మంచి అరోమా, సేమ్ టైం మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇది నేను 1 కేజీ చికెన్ ఫ్రై చేసుకుంటున్నానండి. అలాగే చికెన్ లెగ్ పీసులు తీసుకున్నాను 4. దాన్ని కొంచెం
వెరైటీగా ఏదైనా చేద్దామని చెప్పి అది తీసుకున్నాను. ఈ పక్కనేమో నేను బిర్యానీకి తాలింపు పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, ఇదేమో సండే వ్లాగ్ అండి, మీకు ఇప్పుడు చూపిస్తుంది. సరే అండి, ఇక వీడియో చూసేయండి, మీకు చూస్తే అర్థమైపోద్ది కుకింగ్ మొత్తం.
చికెన్ ఫ్రై అండి, స్టవ్ ఆపేసి దించేస్తాం ఒక 5 minutesలో అన్నప్పుడు గుప్పెడు కరివేపాకు తీసుకొని నీట్గా కలిపి మూత పెట్టేస్తే చికెన్ ఫ్రై రెడీ ఫ్రెండ్స్. ఇదే అండి మొత్తానికి ఇలా చేశాను సండే. చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నచ్చితే లైక్ కొట్టండి, వీలైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.